చాదర్ఘట్లో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. అత్తామామల వేధింపులు తట్టుకోలేక గైనకాలజిస్ట్ డాక్టర్గా పనిచేస్తున్న ప్రణీతారెడ్డి ఆత్మహత్య యత్నం చేసుకుంది. ఆ వీడియో కూడా ప్రతి ఒక్కరిని కూడా కంటతడి పెట్టిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి చూడొచ్చు చాదర్ఘట్లో నివాసం ఉంటున్న చెంపాపేట్ ప్రెస్ కాలనీలో నివాసం ఉంటుంది డాక్టర్ గైనకాలజిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ ప్రణీతారెడ్డి. ప్రస్తుతానికి అయితే వాళ్ళ ఇంటి దగ్గర అయితే తను ఏదైతే ఆ వీడియో సెల్ఫీ వీడియో తను చనిపోతున్నాను, నా చావుకి గల కారణం కూడా అత్త మామ వేధింపులు తట్టుకోలేక నేను చనిపోతున్నాను అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి చూసుకుంటే తను ఇప్పుడు ప్రాణాలతో చావుతో కొట్టుమిట్టులాడుతుందని చెప్పొచ్చు. ఒకసారిగా అయితే వాళ్ళ బ్రదర్స్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఒక్కసారిగా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భర్తతో అంటే కోర్టు దాకా విడాకులు తీసుకోవడానికి కూడా ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నాయని చెప్పొచ్చు. అయితే తీసుకున్న క్రమంలోనే భర్త ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి, తనతో ఉండట్లేదు. అత్తమామలు ఏదైతే ఇప్పుడు మనం ఇల్లు ఉన్నామో ఇక్కడ ఇంటి దగ్గర అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఏదైతే ఇల్లు మనం చూపిస్తున్నాం ఇందులో ప్రణీతారెడ్డి తన బిడ్డ అలాగే తన అమ్మ ముగ్గురు కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటారు. పైన అత్త మామ అలాగే ఆడపడుచు వాళ్ళు పైన నివసిస్తూ ఉంటారు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి వాళ్ళ అన్నగారు మనతో ఉన్నారు. వాళ్ళ అన్నతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. గైనకాలజిస్ట్ డాక్టర్గా పనిచేస్తున్నారు ప్రణీత. తను అంటే 2018లో ప్రేమ వివాహం చేసుకుందంట. అంటే ఒప్పించే పెళ్లి చేసుకుందా లేకపోతే ఒప్పించే పెళ్లి చేసుకుందామా? ఒప్పించే పెళ్లి చేసుకుంది. అతను కూడా వచ్చేసి లేదు అంకుల్ నేను మంచిగా చూసుకుంటాను అమ్మాయిని అంటే, లేదు మా అమ్మాయిని గారాబం పెంచినాము. ఏదంటే ఒక ఎంబీబీఎస్ చెప్పామంటే మామూలు కాదమ్మా. ఒక మిడిల్ క్లాస్ ఏది ఫ్యామిలీ ఎంబీబీఎస్ చెప్పి ఎంఎస్ చెప్పామంటే మామూలు మాటలు కాదు. మా అమ్మాయిని గారాబం పెంచుకున్నామేమో మంచి జాగ్రత్త చూడండి అంటే, లేదండి నేను మంచిగా చూసుకుంటాను, మా అమ్మాయిని మంచిగా చూసుకుంటాను నేను ప్లీజ్ అని చెప్పేసి ఒప్పించి వాళ్ళు మేము కూడా ఘనంగా పెళ్లి చేస్తాం. వాళ్ళకి ఇవ్వాల్సిన కట్నకాలకలు ఇచ్చేసినాము, అన్నీ ఇచ్చేసి ఘనంగానే పెళ్లి చేస్తాం మేము కూడా. అంటే వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచి పరిచయం, ఎన్నేళ్ళ నుంచి పరిచయం, ఎలా పరిచయం? యూఎస్లోనే పరిచయం అమ్మ. యూఎస్లోనే పరిచయం. ఎంఎస్జేనికి వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళ క్లాస్మేట్ వాళ్ళ భావన ఏమంటే ఇతను సికిందరు అక్కడ నుంచి పరిచయం అంట అమ్మ. అక్కడ నుంచి పరిచయం కాస్త ప్రేమ మళ్ళీ చేసుకొని ఆమెకి లేని మాయమాటలు అవన్నీ సరే వాటెవర్ ఇక చెప్పిండు అన్నట్టుగా నేను మంచిగా చూసుకుంటాను, నాకు మస్తు ఉంది, అది ఉంది ఇది ఉంది అని అదే మాటలు మళ్ళీ ఈడే ఇంటికి మాకు చెప్పి మేము ఉన్నాం కాబట్టి మాకు కూడా అవే మాటలు చెప్పేసి ఒప్పించేసి మేము ఘనంగా పెళ్లి చేసినాం. అంటే పెద్ద ఎత్తున పెళ్లి చేసినాం మేము. ఇక్కడ ఫంక్షన్లో పెళ్లి చేసినాము, కేజీ పైన బంగారం పెట్టినాము, డౌరీ ఇచ్చినాము, 2 acres ల్యాండ్ ఇచ్చినాము. మేము ఏ విధంగా అమ్మాయి కూడా ఏ విధంగా తక్కువ కాకుండా అని చెప్పేసి ఎట్లా వెళ్ళమో మంచి చేసినాము అమ్మ. 2018లో పెళ్లి జరిగిన తర్వాత మళ్ళీ తను అమెరికా వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి గల మూల కారణం అక్కడ నుంచే స్టార్ట్ చేసినాము. అక్కడ వాళ్ళ ఆడపడుచు ఉంటుంది, అక్కడ అమెరికాలో ఉంటుంది. ఆమె ఎవ్రీ వీకెండ్ రావడము, ఏంట్రా మీ భార్య ఇట్లా ఇదేం అక్కడ కల్చర్ కూడా ఏది ఆమె మార్నింగ్ పోతుంటే అక్కడ కూడా ఆమె ప్రాక్టీస్ చేస్తుండే, ఏది రీసెర్చర్గా చేస్తుండే. ఏది మీ అమ్మాయి నేను వస్తే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, అక్కడ నుంచే స్టార్ట్ అన్నట్టు. ఆడపడుచు నుంచే స్టార్ట్. అక్కడ కూడా ఆమె కంప్లైంట్ చేసింది. అక్కడ పోలీస్ కంప్లైంట్ చేస్తే ఏదో తేడా ఉందని చెప్పేసి ఆమె ఇండియాకి పంపించేసారు. ఇండియాకి పంపిస్తే ఇదే ఇంట్లో ఉంది. ఇండియాకి వచ్చిందాక పాపం తీసుకోవచ్చు. సికిందర్ ఎవరైతే ఇప్పుడు భర్త ఉన్నాడో తను అమెరికాలోనే ఉన్నాడా లేకపోతే తనతో పాటు ముగ్గురు కలిసి ఇక్కడికి వచ్చేసారు? లేదు, ఫస్ట్ ఈ అమ్మాయిని పంపించేసింది ఇంటికి. ఈ అమ్మాయిని ఫస్ట్ బాగా ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చేసింది. వాడు అక్కడే ఉన్నాడు. వచ్చిన తర్వాత ఒక 6 months 1 year తర్వాత వచ్చింది ఇంటికి. ఈ 1 yearలో కూడా భర్త లేడు కదమ్మా. ఇక్కడ వచ్చినాక ఇక్కడ వీళ్ళ టార్చర్ సరే అని చెప్పేసాక కూడా అతను కూడా వచ్చిండుగా నేను బిజినెస్ చేస్తాను, నేను జాబ్ చేయలేను అంటే ఒక 80 lakhs పెట్టి వీళ్ళే బిజినెస్ స్టార్ట్ చేయించారు. ఈమె గోల్డ్ మొత్తం అమ్మేసి అక్కడ చేపల చెరువు, నెల్లూరులో చేపల చెరువు సంథింగ్ అదే బిజినెస్ రామదాస్పల్లి అదే వీడి ఆమె గోల్డ్ కానీ మొత్తం ఇక ఏమేమి కావాలనో మొత్తం బ్యాగ్ నుంచి చేసుకొని అంటే తెలియకుండా మీన్స్ ఏంటంటే లాకర్లో పెట్టేస్తాము. లాకర్లో పెట్టేస్తే అది తీసుకొని అమ్మేసి బిజినెస్ చేసి అడిగేసరికి నేను బిజినెస్ చేస్తున్నాను, ఇది చేస్తున్నా, ఈ ల్యాండ్ కొంటున్నా సంథింగ్ రామదాస్పల్లిలో ల్యాండ్ ఏదో ఉన్నారంట. ఈ ల్యాండ్ నీకు కదా మనకే కదా ఇవన్నీ ఆ టైం అవన్నీ చేసుకుంటూ చేస్తున్నాము. ఎప్పుడైనా ఈ 4 ఏళ్లలో కట్నం కోసం విసిగించడం లేకపోతే వేధించడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా? ఫస్ట్ అది స్టార్ట్ అయింది ఆ కట్నం కోసం అమ్మ. లాస్ట్ 2 years నుంచి కట్నం కోసమే అవుతుంది. అయితే ఈ అమ్మాయి నేను తేలేను ఇంకా మధ్యలో తీసుకొచ్చింది. మళ్ళీ ఇంకా కూడా అంటే నేను ఆల్రెడీ నేను ఏం చేస్తున్నాను, ఏం జాబ్ చేయట్లేదు, బిజినెస్ అంటున్నావు, లాస్ అంటున్నావు, ల్యాండ్ అంటున్నావు, అంటున్నావు, నాకు ఏం తెలుస్తాం లేదు. మళ్ళీ ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళని ఏం అడగాలి, నేను ఆల్రెడీ ఒక 2 lakhs సంపాదిస్తున్నా, అవిటితోనే మనం పోయి మంచిగా ఉండొచ్చు. ఇంకా ఏకెళ్ళి చేస్తాం నేనంటే అక్కడ మళ్ళీ ఇక్కడ పక్కనే ఉంటారు ఇంకో అక్క, ఆమె ఇక్కడనే ఉంటుంది, మొత్తం ఈ ఇంట్లో ఉంటుంది. అమెరికాలోనేమో ఒక చెల్లెనో అక్కనో, ఇక్కడ కూడా ఒక ఆమె గిన్నె, అక్కడ ఆమెది, ఇక్కడ వీళ్ళు ఇలా సతాయించడము, పైసల కోసం పోవడము. అదంటే ఇక తేలేను
నేను ఆల్రెడీ 2 lakhs 1.5 నాకు వస్తుంది, నాకు వీటితో నేను పోయించుకుంటాను, నేను ఇంకేడికి వెళ్ళి ఇవ్వాలని చెప్పేసి ఆమె అదమ్మా. అయితే ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అత్తమామ వేధింపులు భరించలేక, అలాగే మామ కూడా అంటే భర్త వాళ్ళ తండ్రి కూడా డోర్ లోపల వేసి అంటే రూమ్లోకి తీసుకుని వెళ్ళి కొట్టాడు అంటూ కూడా వీడియోలో పేర్కొనడం జరిగింది. ఒకసారి దాని గురించి. ఇదే రూమ్లో అమ్మ, ఇదే రూమ్లో లాస్ట్ 15 days బ్యాక్ అనుకుంటా వచ్చేసిండి. ఇంకా మా అబ్బాయే లేడు మీరు నువ్వేం చేస్తావే అని చెప్పేసి అంటే ఆమెను ఇక్కడనే ఇదే ప్లేస్లో వీడియో కూడా మీకు చూపిస్తాను నేను. ఇదే ప్లేస్లో పెట్టి గుంజేసి డోర్ పెట్టేసి తీవ్రంగా కొట్టిండమ్మా. ఆ రోజే మేమందరం వచ్చేసి అడేసరికి పోలీసు వాళ్ళు వచ్చేసి చిన్న కేసు పెట్టారు. అసలు ఆమెను కొట్టి అసలు ఒక డాక్టర్ని, ఒక అమ్మాయి, సరే డాక్టర్ తర్వాత విషయం, ఒక అమ్మాయిని వాసన వస్తుందా కూడా ఇది ఆమె మందు ఏమో తాగినట్టుంది, అదే ఘోరంగా కొట్టినాం. తర్వాత దగ్గర కొట్టినామా. ఒక బిట్టు కూడా ఉంది మీ దగ్గర, నేను పంపిస్తాను మీకు అది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అత్తమామ వేధింపులు తీవ్ర స్థాయిలో ఉన్నాయని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అలాగే డివోర్స్ కూడా అప్లై చేయడం జరిగింది. ఆ తర్వాత నరేందర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? సికిందర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదమ్మా. నేను వదిలేస్తాను అంటే నాకు భర్త కావాలి, వాళ్ళ అమ్మ నాన్న అది వద్దురా మనకి, అది వద్దు అంటే ఎందుకంటారు? రీజన్ ఏంటి చెప్పడానికి? ఎందుకంటే మీరు ఇంకో అక్రమ సంబంధం ఉందమ్మా, అతనికి ఇంకో అమ్మాయితోనే ఎఫ్ఐఆర్ ఉంది. అది ఎందుకంటే ఇండియాకి వచ్చినాక కూడా దాదాపు 6-7 months ఒక దగ్గర ఉంటాడు. నేను అక్కడికి వస్తాను, నెల్లూరులో ఏదో బిజినెస్ చేస్తానంటే నేను అక్కడికి వస్తానంటే నెల్లూరు నేను వద్దు, నువ్వు వద్దు, ఎందుకు నేను ప్రాక్టీస్ అక్కడ వచ్చి చేస్తానంటే వద్దు, దానికి నువ్వేం చేస్తావు వాడిపోయి, వీళ్ళ అత్తమామ నువ్వేం చేస్తావు వాడిపోయి వద్దు అంటే వాళ్ళకు కూడా తెలుసు, ఆ ఇద్దరు తెలుసు, అత్తమామకు తెలుసు, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం తెలుసు మనకి ఇంకో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి. ఇంకో అమ్మాయితో పెళ్లి కూడా అయింది అంటున్నారు, మరి తెలియదు అది. ఇక అంటే నిన్న తన పుట్టినరోజు సందర్భంగా షాపింగ్ చేద్దాం అనుకుంది, పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా చేసుకుందాం అనుకుని, ఇంతలోనే ఏం జరిగింది అసలు? మొన్న నైట్ వచ్చేసి ఆమె పుట్టినరోజు అని తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. మొన్న నైట్ ఈమె ఎంత చేసినా ఇంట్లోకి వెళ్ళిపోతలేదని చెప్పేసి డోర్ పెట్టేసుకుంటే నైట్ వచ్చేసి అనరాని మాటలు, ఆ మాటలు మీకు క్లిప్పింగ్స్ పంపిస్తాను నేను. ఆమె నాతో అయితే లేదన్నాను, మాకు నైట్ ఫోన్ చేసింది అప్పుడు. అనరాని మాటలు అంటే ఎట్లా మాటలు అంటే నువ్వేవో ఇంకెవరిని తెచ్చుకుని తీసుకొచ్చుకో, నీకు సిగ్గు లేదు అసలు, మీకు పంపిస్తాను, నేను చెప్పలేను, అవి మీడియా మీద చెప్పలేను. 9 గంటల అప్పుడే మళ్ళీ అది చెప్పినాక కూడా మేము ఏం చేస్తామంటే ఇమీడియట్లీ మేము వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకుపోతే వాళ్ళు సిల్లీగా మేమేం చేయలేం సార్, జీడీ ఎంట్రీ పెడదామంటే సర్వర్ డౌన్ ఉంది సార్, మామ కొడితే ఏం చేయలేరు, అత్త వచ్చి కొడితే ఏం చేయలేరు. మామూలుగా ఈ 4 ఏళ్లలో ఇప్పటి వరకు కూడా అనేక సార్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోవట్లేదు. 4 ఏళ్లలో ఎప్పుడు మేము రచ్చకి ఎక్కలేదు, ఏం చేయలేదు. మేము వచ్చి చెప్పడం ఇది కాదు, ఇట్లా మంచిది కాదు. ఎందుకంటే బోత్ సైడ్ మంచి ఫ్యామిలీస్, ఎందుకు అవసరం అవతల సైడ్ మంచి ఫ్యామిలీస్, మనమే మన ఫ్యామిలీ. ఎందుకంటే పోలీస్ కంప్లైంట్ అంటే మళ్ళీ ఈగో వర్డ్స్ అయిపోయి మళ్ళీ ఎందుకు అని చెప్పేసి ఇవ్వలేదు. లాస్ట్ 3 months నుంచి వేధింపులు ఎక్కువైపోయినాయి. లాస్ట్ 3 months నుంచి కొన్ని 100 సార్లు పోయినాం పోలీస్ స్టేషన్కి, కొన్ని 100 సార్లు. ఎట్లాంటి చర్యలు లేవు, లేదమ్మా, లేదు. ఏమైనా కానీ అవి ఫ్యామిలీ మ్యాటర్స్, ఫ్యామిలీ ఇష్యూస్ ఏమున్నాయమ్మా. వాళ్ళకి ఎవరో సీఎంఓ నుంచి చక్రధర్ రెడ్డి అంట, వాళ్ళకి ఫోన్ చేస్తున్నంట, ఆ సీఎం అవి నుంచి బాగా స్ట్రాంగ్ ఉందంట, ఏం చేయలేరంట. పలుకుబడి ఉంటే న్యాయం చేయలేము అంటే పోలీసులు ఏమన్నా అదే కదమ్మా. అంటే వాళ్ళు డైరెక్ట్ చెప్పలేకపోతున్నారు, కానీ సీఎం నుంచి మాకు కూడా ప్రెషర్ ఉంది. సీఎం నుంచి ఇప్పుడైనా జరిగిన మొత్తం అవే అన్నట్టుగా. ఎందుకంటే మేము ఏం కంప్లైంట్ ఇచ్చినా మామ వచ్చి కొడతాడు, ఏం చేయలేదు, చర్యలేదు. మేము పోయి కంప్లైంట్ ఇస్తే ఇంకోటి వచ్చి కొడతాడు, ఏం చర్యలేదు. తిడతారు, ఏం చర్యలేదు. భర్త వాడు బయట నుంచి ఎవరో గుండాలను పంపిస్తాడు, అవి బల కొట్టేస్తారు. ఆ వాటర్ ట్యాంక్లో మనం చూస్తే మీరు ఫ్రెష్ వాటర్ వేసాడు ఇంత, ఈమె వాటర్ కూడా రావద్దని చెప్పేసి చికెన్ వేస్ట్ మొత్తం మొత్తం అది కరెంట్ కట్ చేయడం, అమ్మాయిని ఎంత వేధించాలో అంత వేధించడమా. ఇవన్నీ పోలీసు వాళ్ళు చెప్పేస్తే మేమేం చేయలేమండి. సార్ కొడుతున్నారు, ఎవిడెన్స్ ఉన్నాయి సార్, కొడుతున్నారు అంటే ఇండైరెక్ట్ ఏమంటే మీరు అర్థం చేసుకోవాలి, మాకు ప్రెజర్ ఉందంట పైనుంచి. అంటే అమ్మాయి ఇప్పుడు ఆ ప్రెజర్తోనే అమ్మాయి చావడం వరకు అయిపోయింది. ఇప్పుడు అయితే అసలు నిన్న ఏం జరిగిందని తను సెల్ఫీ వీడియో తీసుకున్న తర్వాత అసలు ఏం జరిగింది? నిన్న సెల్ఫీ మేము కూడా బయట ఉన్నాము, మేము కూడా బయట ఉన్నాము, వేరే వేరే ఉన్నాము. మమ్మీ వీడియో తీసి వాళ్ళ మమ్మీకే పెట్టింది అన్నట్టు, మా పిన్నికి పెట్టింది. పిన్ని ఇమీడియట్లీ ఏడ్చుకుంటూ బాగా అందరికి పెట్టేసరికి మేము ఇమీడియట్లీ మేము ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఇక్కడ రానికి. వచ్చింది అక్కడ పడింది ఆమె, డోర్ కూడా డోర్ పెట్టుకుంటే గట్టిగా వదిలేస్తే వచ్చింది, పడిపోయింది. ఆమె అన్కాన్షియస్లో ఉంది. ఈ టర్నింగ్లీ హాస్పిటల్ ఉంది. మేము తీసుకోము యాక్సెప్ట్ చేయమంటే అక్కడ ఇచ్చిపోయినాం. ఇంట్లో అమ్మాయి ఉంటే కూడా వాటర్ అనేది కట్ చేయడం, వాటర్ ఎందుకు ఇప్పుడు డే 1 నుంచి ఇప్పుడు 3 months నుంచి ఇదే పోర్షన్ లో ఉంటుంది. కంప్లీట్ గా వాటర్ కట్ చేసేసారు.
వాటరు 2 సార్లు కనీసం ఒక త్రీ నైట్స్ కంప్లీట్గా కరెంటు లేని రాత్రుల్లో ఈ రూమ్లో ఉంది. తర్వాత మేము మళ్ళీ ఒక 10 మంది అట్లా వచ్చి గట్టిగా ఒక పంచాయతీ చేసి సరే కోర్టు ద్వారానే తేల్చుకుందాము అంటారు వాళ్ళు. ఎందుకంటే బాగా డబ్బులు బాగా పలుకుబడి ఉంది, కేవలం కోర్టు ద్వారానే చూసుకుంటాం, ఇంకా నేను పెద్ద మనుషులకు వినను, సమాజం పోకడబోను, మాకు మంచి చెడులతో సంబంధం లేదు, ఎందుకంటే కోర్టు ద్వారా అయితే సంవత్సరాలు పడుతుంది అని బాగా నమ్ముతారు వాళ్ళు. అంటే మీ చెల్లెలు ఎప్పుడైనా సరే ఈ విధంగా హింసిస్తున్నారు, ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటూ కానివ్వండి, లేకపోతే తన భర్త ఏ విధంగా చిత్రహింసలు పెడుతున్నాడు, కట్నం అడుగుతున్నాడు, ఇలాంటివి ఏమైనా చెప్పిందా? చెప్పింది గత 2022 నుంచి కూడా 22 నుంచి కూడా 2022 నుంచి ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. 2022లో మళ్ళీ ఒక 25 లక్షల రూపాయలు కూడా మేము అదనపు కట్నం ఇచ్చాం. ఈ సార్ వాళ్ళ అంటే నార్మల్గా ఘనంగా పెళ్లి చేయడం జరిగింది, కేజీకి పైగా బంగారం ఇచ్చారు, అదే కట్నం కూడా లక్షల్లో ఇవ్వడం జరిగింది. అది సరిపోదంట, ఇంకా నార్మల్గా ఎంత ఇచ్చారండి కట్నం? మేము కేజీ గోల్డ్ పెట్టామండి, 5 కిలోలు వెండి పెట్టాము, తర్వాత ఒక 25 లక్షల దాకా ఇంట్లో వీళ్ళ పెళ్లి ఖర్చుల కోసం అడిగితే అది ఇచ్చాము, ఆడపడుచు కట్నం ఇచ్చాము. ఫంక్షన్ హాల్లో కూడా ఘనంగా వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఇంకా 25-30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఘనంగా పెళ్లి చేశాము. మరి ఇంకా 2 ఎకరాల ల్యాండ్ ఇస్తాము అని చెప్పాము పెళ్ళప్పుడు, అది ఇప్పుడు ఇవ్వమని, ఇప్పుడే అతని పేరు మీద రిజిస్టర్ చేయమని మా మీద బాగా ఒత్తిడి చేస్తే ఇతని క్యారెక్టర్ అంటే ఈ కంటిన్యూ ఇవే హరాస్మెంట్లు చూసి మాకు భయమై మేము ఇవ్వలేదు. అది ఇస్తే కానీ నువ్వు ఇంటికి రావద్దు అని చెప్పి మొన్న దసరా పండుగ రోజు మా చెల్లెలు ఇంటికి రాగానే తను ఒక వారం 10 రోజులు మా ఇంట్లో ఉండి ఎప్పుడైతే రిటర్న్ వస్తుంది అని తెలిసినరో ఇంటి మొత్తానికి తాళాలు వేసుకొని వెళ్ళిపోయినారు. అప్పటి నుంచి ఇప్పటివరకు లేరు. లాస్ట్ గత వారం 15 రోజుల నుంచి ఆ సీఎం ఆఫీస్ నుంచి వాళ్ళు ఏదో రికమెండ్ చేయించుకున్నారట, పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని పైన ఇంట్లో పెట్టి మాకే వార్నింగ్, మీరు ఇక్కడ నుంచి ఉండొద్దు, ఇక్కడ ఇల్లీగల్ మీరు ఇక్కడ ఉండడము, మీరు అసలు మీ ఇంటికి సిఐ గారే సైదిరెడ్డి గారే వీడికి వచ్చి మా చెల్లెల్ని మేము ఎవ్వరం లేము, మా చెల్లెల్ని చాలా అంటే చాలా ఆ రోజే ఇట్లాంటిది ఏమో చేసుకుంటుందని భయపడి మాకు తెలిసి వచ్చి మళ్ళీ 2 రోజులు మా ఇంట్లో పెట్టుకొని ధైర్యం చెప్పి మళ్ళీ ఈమె వద్దు అని 100 సార్లు చెప్పినాం, వద్దు నాన్న వీడు ఒక్కదాన్ని ఉండలేవు, వెళ్ళిపోదాం అంటే ఇక్కడ ఎదురుగా కెమెరా పెట్టి ఇక్కడే మొత్తం ఈ డోర్ తీస్తే మొత్తం ఇంట్లో ఉన్నదంతా కనిపిస్తుంది. ఆమె ఏం నమ్ముతుందంటే నన్ను నా పాపను చూస్తే నా భర్త మారుతాడేమో మారి నా దగ్గరకు వస్తాడేమో, నేను ఇక్కడే ఉంటానా, నేను అక్కడ ఇంటికి వస్తే మళ్ళీ ఇంకా దూరం పెరిగిపోతుంది, నా సంసారం బాగుండాలంటే కొన్ని కష్టాలు భరించాలి. మా చిన్న ఆయన కూడా ఎప్పటికప్పుడు చెప్తుండే, కొద్దిగా ఓపిక పట్టు మారుతారు, ప్రతి మనిషికి ఏదో ఒక రోజు రియలైజేషన్ వస్తుంది అని. కానీ వీళ్ళు రాక్షసులు ఇప్పటివరకు రాలేదు, ఇంత జరుగుతున్నా కూడా రాక్షసుల్లాగానే బిహేవ్ చేస్తున్నారు. పాపని ఏ విధంగా చూసేవారు? కనీసం పట్టించుకోరు. ఎప్పుడైనా చిన్న పాప మొన్న ఇప్పుడు మీకు పంపించిన ఆడియోలో తెలియక అక్కడ ఏదో టాయిలెట్ చేసిందని చెప్పి ఆ ఇష్యూ తీసుకొని 1.5 గంట సేపు తిట్టింది, నాన్ స్టాప్గా తిట్టింది. మా చెల్లెలు వాళ్ళ అత్త, మా చిన్నమ్మ మా చెల్లెలు ఇంట్లో ఉంటే అసలు వాళ్ళని మామూలుగా బయటికి వెళ్ళవేముండా, ఇవాళ మీరు ఉండాలనో మేము ఉండాలనో మీ అంతా మా అంత చూసుకుందామని ఎంత 4-5 సపోర్ట్ తెచ్చుకుంటుంది అక్కడ, పేడ్ లేబర్ని తెచ్చుకొని ఇంకా విపరీతంగా వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళతో డోర్లు దండిపించడం, రాత్రిపూట 11-12 గంటల రాత్రి వచ్చి కిటికీలు కొట్టడం, వాళ్ళని బెదిరియడం. మా చిన్న ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎంతసేపు ఆయన మీద టార్గెట్ పెట్టినారు, ఆయన ఇక్కడికి వస్తే చాలు కెమెరాలలో ఫొటోస్ తీయాలి, ఆయన మీద కంప్లైంట్లు ఇవ్వాలి. ఆయన భయపడి కనీసం 1 మంత్ నుంచి నెల రోజుల నుంచి అసలు ఈ ఇంటికి వైపు రావట్లేదు. మొన్న ఎప్పుడో పాపను దింపడానికి వస్తే పైనుంచే ఎంత అసలు చెప్పుకోలేని బూతులు, ఏమున్నదని వచ్చినవరా లంజవడక ఇడికి అంటదంట పైనుంచి ఆవిడ, మా చెల్లె అత్త మా బాబాయిని. అంటే ఇప్పుడు తను ఆత్మహత్య యత్నం చేసుకుంది, అది తన తల్లికి పంపించడం అంటే మీ అమ్మగారికి పంపించడం జరిగింది, వెంటనే ఇక్కడికి మీరు రావడం జరిగింది, హాస్పిటల్కి తరలించిన తర్వాత తన పరిస్థితి ఏ విధంగా? ఒక ప్రస్తుతానికైతే కొంచెం నిలకడ ఉంది అని చెప్తున్నారు, కానీ 72 hours దాకా మేము గ్యారంటీ చెప్పలేము అంటున్నారు. మరి ఇప్పటికైనా సరే తన భర్త స్పందించాడేమన్నా, అత్తమామ కానివ్వండి ఏమన్నా? ఏం లేదు, ఇంకా మమ్మల్ని కొట్టేయడానికి హాస్పిటల్ చుట్టూ రౌడీలను పంపిస్తున్నారు, మా మీద అటాక్ చేయడానికి హాస్పిటల్ చుట్టూ ఎవరో పోలీసులు అది యాక్సెప్ట్ చేస్తున్నారంట. ఇంత జరుగుతుంది కమ్మా, ఇంత జరుగుతుంటే కూడా పోలీసు వాళ్ళకి మా మీద అంటే ఫ్యామిలీ మెంబర్స్ మీద ఒక కంప్లైంట్ రాసేసి వీళ్ళ నుంచి మాకు థ్రెట్ ఉంది అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇస్తారంట, వాళ్ళు దాని మీద చర్య తీసుకుంటారంట. మేము ఇచ్చే కంప్లైంట్ తీసి పక్కన పడేసి కంప్లైంట్ లేదు. ఇప్పుడు మీరు ఎలాంటి న్యాయం కావాలి అనుకుంటున్నారు? అమ్మాయికి మాత్రం 100% న్యాయం కావాలమ్మా.
వాళ్ళు ఏ పెద్ద మనిషి వచ్చినా కానీ తప్పించుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారు. అమ్మాయికి న్యాయం చేయవరకు అయితే మా పోవడం అయితే ఆగదు. మేము ఇప్పుడు సిబి దగ్గరికి వెళ్తున్నాం. మేము ఎలాంటి న్యాయం కావాలి అంటారు అసలు? పాపకి ఆమెకి భర్తతో కలిసి ఉన్నారనుకుంటుంది ఆమె. అదే ఉంటుంది ఆమె. నాకు ఫస్ట్ ప్రియారిటీ. ఎందుకంటే ఆమెకి ఎట్లాంటి ఏది అవసరం లేదు. ఎందుకంటే ఆమెనే ఒక మంచి గైనిక్, ఆమె మంచి ప్రాక్టీస్ ఉంది ఆమెకి. ఎట్లాంటిది ఏమీ అవసరం లేదు. నా భర్తతో నేను కలిసి ఉండాలి. నేను ప్రేమించి పెళ్లి చేసుకుని అంటున్నాను, నన్ను మాయమడలు చేసుకున్నాడు. ఇప్పుడు ఏంది ఈ పరిస్థితి ఏంది? నన్ను ఎన్నేళ్ళు ప్రేమించుకున్నారండి ఇద్దరు? దాదాపు 1-2 years అంతమ్మా. 1-2 years అంతే. షార్ట్ ఇయర్స్కి వెళ్ళాగానే 1-2 years లోపల ఇది అంతా అయిపోయింది. అట్లా ఇప్పుడైతే మీకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి. దానికి మేము సిబిఐ దగ్గర వెళ్ళబోతున్నాం. ఎందుకంటే లోకల్ పోలీస్ మీద మాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఒక మామ కొడతాడు, వాళ్ళు కొడతాడు, అందరు కొడతారు, దాని మీద కేసులు ఉండవంట. ఇప్పుడు ఇంత పెద్ద ఇన్సిడెంట్ అవుతుంది, ఫ్యామిలీ మెంబర్స్ మీద కేసు ఇస్తే తీసుకుంటారంట. వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడము, వాళ్ళకి చేయడము. ఇది అంటే ఎవరో సెక్రటరీ మీకు చెప్పినా కూడా ఇంతకుముందుకి ఆయన ఎవరో సేమ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నారంట. ఇదేనా అంటే పలుకుబడి ఉంటుందా మాత్రాన ఎవరు ఏం చేసినా కానీ ఎవరు ఇంతే ఉంటుందా? ఇదేనా పరిస్థితి? సో చూడొచ్చు, ప్రస్తుతానికైతే తన ఇంట్లో ఉన్నాం మనం. ఎక్కడైతే సెల్ఫీ వీడియో ఇక్కడ చేసుకుని తన ఆత్మహత్య యత్నం అయితే చేసుకుందని చెప్పచ్చు. ఇక్కడే తను ఒక వీడియో చేసి నాకు ఇక్కడ ఎవరైతే మా అత్త మామ ఉన్నారో వాళ్ళు నన్ను ఎంతగానో చిత్రహింసలు పెడుతున్నారు, కొడుతున్నారు, నేను భరించలేకపోతున్నాను, నా భర్త అలాగే ఆడపడుచు కూడా నన్ను హింసిస్తున్నారు అంటూ కూడా ఇక్కడే తను వీడియో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా తన తల్లిగారికి పంపించడం జరిగింది. ఆ వీడియోలో కూడా ఇంకా ముఖ్యంగా చూసుకుంటే తన కూతురు ఎవరైతే ఉందో 4 ఏళ్ల కూతురు రూపంలోనే నన్ను చూసుకోండి, నేను మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టాను, ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా అంటే 2018 నుంచి ఇప్పటి వరకు కూడా నా వల్ల మీరు ఎంతగానో ఆవేదన వ్యక్తం ఎంతగానో బాధపడ్డారు. ఇంకా నేను బాధ పెట్టాలనుకోవట్లేదు, ఇంతవరకు జరిగింది చాలు, ఇంకా నేనే చనిపోవాలనుకుంటున్నాను, నా కూతుర్ని మాత్రం మీరు కంటికి రెప్పలా కాపాడండి అంటూ కూడా తల్లికి వీడియో చేసి మరి తను ఏదైతే పాయిజన్ ఉందో అలాగే కొన్ని టాబ్లెట్లు కూడా మింగడం జరిగింది. వెంటనే ఆ వీడియో తన తల్లికి పంపించడంతో ఆ తల్లి ఇప్పుడు ఎవరైతే తన బ్రదర్స్ ఉన్నారో వాళ్ళ అన్నదమ్ములకి పంపించగానే వాళ్ళు ఉటావుటినైతే ఇక్కడికి రావడం జరిగింది. వెంటనే ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్న జీవన్ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం వరకు కూడా తన పరిస్థితి విషమంగా ఉంది, చావుతో పోరాడుతుంది అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు కొంచెం నిలగట్టుగా ఉంది అంటూ కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ అంటే 1-2 సంవత్సరాలు ప్రాణంగా ప్రేమించుకున్న తర్వాత 2 ఇళ్లలో కూడా ఒప్పించి పెళ్లి చేసుకొని ఘనంగా పెళ్లి చేసి కేజీ బంగారం అలా కొన్ని లక్షల్లో కట్నం ఇచ్చినప్పటికీ కూడా కేవలం అక్రమ సంబంధం కారణంగానే అంటే అమెరికాలో ఎవరైతే ఇప్పుడు సికిందర్ ఉన్నాడో అతనికి ఇంకొక మహిళతో అక్రమ సంబంధం ఉంది కాబట్టి ఈ మహిళని దూరం పెడితే గనక నేను తనతో పెళ్లి చేసుకోవచ్చు, తనతో ఇంకా హ్యాపీగా జీవనం కొనసాగించవచ్చు అని ఒకే ఒక కారణంతో తినని ఇంతగా చిత్రహింసలు పెట్టడంతో తిను అంటే ప్రణీతారెడ్డి అది భరించలేక అది ఇంకా ఓపిక లేక తను ఈ విధంగా చేసిందనేది కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే వాళ్ళ అన్నలు కూడా ఒక వీడియోను కూడా మనకు చూపించడం జరిగింది. ఇక్కడ ఏదైతే గోడ ఉందో ఇక్కడ మనం చూడొచ్చు, ఏదైతే ఈ కుర్చీ దగ్గర గోడ ఉందో ఇక్కడ గోడకి అదిమేసి అంటే ఆ కోడల్ని ఒక్కసారిగా అంటే కోడల్ని కూతుర్లా కూడా అనుకోకుండా తన కోడల్ని ఇక్కడ అదిమేసి కొడుతున్నప్పుడు తను కేకలు ఎవరికి వినిపించలేదా? పని అప్పుడైనా సరే ఎవరైనా వచ్చి తనను కాపాడినా ఈరోజు ఈ నిర్ణయం తీసుకునేది కాదని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ నుంచి తన తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోయినా అంటే తీసుకెళ్ళిపోతానని చెప్పినప్పటికీ కూడా లేదు నేను ఇక్కడే ఉంటాను అంటూ కూడా తను ఇక్కడే ఉండడం జరిగింది. పైన కూడా వాళ్ళ అత్తమామలు నివసిస్తూ ఉంటారు. రోజు కూడా తనని ఎంతగానో చిత్రహింసలు పెడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారి పైకి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. అంటే వేరు ఒక ఫ్లోర్లో అత్తమామ, కింద ఫ్లోర్లో తను ఉంటున్నప్పటికీ కూడా అంటే ఒకే ఇంట్లో ఉండకపోయినా కూడా ఒక ఫ్లోర్లో తను మరొక కింద ఫ్లోర్లో వాళ్ళ అమ్మ నాన్న ఉంటున్నప్పటికీ కూడా సికిందర్ వాళ్ళ అమ్మ నాన్న పైన ఫ్లోర్లో ఉంటున్నారు. అయితే తను ఒక్కతే కింద ఉంటుంది, తను కూడా తన బిడ్డతో కలిసి ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకుందో వాళ్ళు అప్పుడే ఇక్కడి నుంచి తాళాలు వేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి చూడొచ్చు మనం. అంటే ఈ గొడవ వాళ్ళ దాకా వస్తుంది, మా మీద కేసు అవుతుంది అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అని చెప్పచ్చు. ఏదైనప్పటికీ ఇప్పుడు ప్రణీతారెడ్డికి న్యాయం జరిగేంత వరకు మేము ఎక్కడికైనా వెళ్తామంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. తన ఆరోగ్యం కూడా త్వరగా కోలుకోవాలని కూడా మనము కోరుకుందాం. అదేవిధంగా తనకి ముఖ్యంగా న్యాయం జరగాలనేది కూడా కోరుకుందాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.